హాయ్ అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? అరిసెలు. అరిసెలు అనేవి కంపల్సరీ చేసుకోవాలి. ఈ అరిసెలు చేసుకుంటేనే మనకి సంక్రాంతి చేసుకున్నంత అట్లా అలవాటు అయిపోయింది మన చిన్నప్పటి నుంచి. అయితే 2 కిలోల రైస్ అండి, నైట్ అంతా నానేసేసి వెళ్ళి మిషన్ పట్టించుకొచ్చాను. ఇంగుండి ఇలా వచ్చేసింది మెత్తగా. ఓకేనా? దీంట్లోకి 2 కిలోల రైస్ పిండిలోకి కిలో బెల్లం అండ్ పావు చిన్న ముక్క తీసుకున్నాం. కిలో పావు బెల్లం వేసుకున్నానండి. చిన్న బెల్లము, కిలో పావు బెల్లము ఇలా చిన్నగా కొట్టేసుకొని పాకానికి రెడీ చేస్తున్నానండి. కొట్టి తినేసేసుకున్నాను. దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను. అరిసెల పాకం వేసుకుని అరిసెల పాకం జరిగి పాకం వాటర్లో వేసుకున్నప్పుడు కొంచెం ఉండలాగా రావాలండి. వాటర్లో వేసిన చేతికి అంటకుండా ఉండలాగా రావాలన్నమాట. చేతికి వస్తుంది ఇలా ఉండాలి. కిందకి వేస్తే వాటర్లో పేటికి అతుక్కోకూడదు అనమాట. ఇంకొక 1 మినిట్ ఉండొచ్చండి. నేను దీంట్లోనే 100 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి. 100 గ్రామ్స్ నువ్వులు ప్యాకెట్ వేసేసాను దాంట్లో పాకంలో. ఓకే, రెడీ అయిపోయిందండి అరిసెల పాకం. ఇలా చేతికి అతుక్కోకుండా చూడండి, గుండా వచ్చేస్తుంది. లేయంగానే అతుక్కోకూడదు అన్నమాట. రైట్, పాకం వేసి రెడీ అరిసెల పాకం. ఇప్పుడు దీంట్లో పిండి పోసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి, ఉండగట్టకుండా. ఇది పిండి పాకం. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి, ఉండగట్టకూడదు. చూడండి ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇలా కొంచెం పలచగా మరీ టైట్ కాకుండా ఈ విధంగా ఉన్నా చాలండి. మనం చేసేలోపు అది టైట్ అయిపోతుంది. ఇలా ఉందని చెప్పి చూస్తున్నారు కదా, పలచగా అనిపిస్తుందేమో అనుకుంటున్నారు కదా, కాదు. మనం ఒక 5 మినిట్స్ అలా పెట్టేసేసి మూత పెట్టామంటే అది మొత్తం కొంచెం టైట్ అయిపోతుంది. మనం చేసుకునేసరికి 1 అవర్ అవుతుంది కదా, ఈ పిండి మొత్తం అరిసెలు చేసేసరికి అప్పటికి టైట్ అయిపోయి కరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని ఇట్లా ఉన్నప్పుడే మనం పిండి ఆపేయాలి. ఇప్పుడు నేను తీసుకున్న పాకానికి పిండి కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి వేసేస్తుంది. రెండు కేజీల రైస్కి కిలో బెల్లం అన్నమాట. ఆ పాకల్లో నేను నెయ్యి కూడా వేసానండి. 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసాను. నువ్వులు వేసాను, నెయ్యి వేసాను. ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి పిండి సిద్ధంగా అయిపోయింది. ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి కళాయి పెట్టానండి పొయ్యి మీద. కళాయి పెట్టి
ఒక ప్యాకెట్, ఒక ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ పోసుకుంటున్నాను దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఆ వాసన నూనె వాసన లేకుండా కొంచెం గీ స్మెల్ కూడా వస్తుంది. అరిస ఒకే స్పూన్ వేస్తానండి, ఎక్కువ. సపరేట్గా నెయ్యి అరిసెలు చేసుకోవాలంటే నెయ్యి కూడా పెట్టుకోవచ్చు, ఆయిల్ బదులు నెయ్యి పోసుకోవాలి అంతే. 3 వంతులు నెయ్యి, 1 వంతు ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే చేసేది నూనె అరిసెలేనండి, నెయ్యి అరిసెలు కాదు. ఇది కూడా బాగుంటుంది. నేను ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి. చేయటానికి 3 మెంబర్స్ కావాలండి కంపల్సరీ. ఒకళ్ళు ముద్దలు చేయటము, ప్రెస్ చేయటము, నూనెలో వేయటము, ఒకళ్ళు నొక్కడము. కానీ 3 పర్సన్స్ లేరు కాబట్టి నేను ఒక్కదానే చేస్తున్నాను అండి. ఒకళ్ళు కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. స్టార్ట్ చేశానండి వేయడం. ఒక చేత్తో వేసి ఒక చేత్తో వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉందండి. బెల్లం కనుక మనకి ఫుల్ వైట్ ఉన్నట్టయితే కలర్ కొంచెం చేంజ్ అయ్యేది. పిండి బెల్లం ఎర్రగా ఉంది కాబట్టి మనకి ఇట్లా ఎర్రగా వస్తుంది. పిండి తీసుకున్నాము, మీడియం సైజ్ వేస్తున్నానండి నేను. యాక్చువల్గా అయితే 3 మెంబర్స్ కావాలండి. ఇట్లా ముద్ద చేసుకుని ఒకళ్ళు వేయడానికి, ఒకళ్ళు వేస్తుంటాము, ఒకళ్ళు తీస్తుంటాము, ఇంకొకళ్ళు నొక్కుతూ ఉంటారు అనమాట. 3 మెంబర్స్ కావాలి. అరిసెలు ప్రతిసారి ఎవరు చేసినా 3 మెంబర్స్ కంపల్సరీ కావాలి. మనకి మెంబర్స్ లేకపోతే ఇట్లా సింగిల్గా ఒకళ్ళే వేసుకోవచ్చు, ఒకళ్ళైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. పిండి పాకాన్ని బట్టండి అరిస. అరిసె రెడీ అయిందా? ఇప్పుడు దీంట్లో పెడతాను అనమాట నేను. దీంట్లో పెట్టేసి దీంట్లో నొక్కేస్తాను, లైట్గా ఆయిల్ వస్తుంది. అరిసె రెడీ. అరిసెలు చేస్తేనే సంక్రాంతి అండి మాకు. మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి అన్ని వంటలు నేర్పిందండి, పిండి వంటలు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, సో అన్ని వంటలు చేస్తాం ఇట్లానే. అరిసె రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. కాలుతుంది. చేస్తున్నాను. మనం ఇక్కడ పిండి వంట చేసేటప్పుడు అన్నీ గిన్నెలు ఎక్కువ పడతాయి కదా, అందుకని అన్నీ డిస్పోజ్ చేస్తాం. యూజ్ అండ్ త్రో పేపర్స్ పెట్టేస్తామంటే కింద గ్యాస్ బండ కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది, చేసుకోవచ్చు. వండికి సైడ్ తీసుకోవాలి.
ఇలా ఉత్తుకుంటుంది. అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. హాయిగా చక్కగా అరిసెలు చేసుకొని మంచిగా తినేసేద్దామా. అరిసెలు ఉంటేనేనండి సంక్రాంతి అంటే. అరిసెలు, పుచ్చకాయలు, చక్కరాలు, ఇవన్నీ ఎన్ని పిండి వంటలు మనం తిన్నా తినకపోయినా ఇవన్నీ ఉంటేనే పండగ. ఎక్కువ పంచుతాం కదా నైబర్స్కి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో గోల్డిష్ కలర్లో. ఇలా కాలితేనే బాగుంటుందండి అరిసె. ఇట్లా వైట్గా తీస్తే లోపల పిండి పిండిగా అనిపిస్తుంది. అందుకని ఈ కలర్ కాల్చుకోవాలి. ఈ కలర్ కాల్చుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈజీగా 20 days 1 month ఉంటాయండి ఈ అరిసెలు. సంక్రాంతికి చేస్తే శివరాత్రి వరకు వస్తాయి అరిసెలు. ఎంత ఆయిల్ వస్తే వస్తుంది అరిసెలు కలర్ వస్తుంది. ఇవి కొంచెం ఆరబెట్టుకోవాలి అద్దుకోకుండా. చక్కగా అన్నీ ఒకే సైజ్ చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుందండి. చెప్పాను కదా, ఒకళ్ళు వేయడానికి, ఒకళ్ళు తీయడానికి, ఒకళ్ళు నొక్కడానికి, అట్లా 3 members ఉండాలి అరిసెలు చేయాలంటే. కానీ నేను సింగిల్గా చేసేస్తాను అరిసెలు. పిండి తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం తీయొద్దు. మనం ఎంతవరకు చేయాలో అంతవరకు కొద్దిగా తీసుకుని పెట్టుకుంటే మొత్తం పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇట్లా మెత్తగా మనం చేసే ఎండింగ్ వరకు కూడా ఇలానే మెత్తగా ఉంటుంది పిండి. మూత తీసి పెట్టామనుకోండి మొత్తం ఆరిపోద్ది అనమాట. అందుకని కొంచెం తీసి పెట్టుకోవాలి. నేను డిస్పోజల్స్ తీసానండి. ఇవి ఇస్తరాకుల్లో తీసుకున్నా, యూజ్ చేస్తున్నా. గిన్నెలు తోమకుండా తీసి పడేసేయచ్చు. ఇంకా అన్నీ ఈక్వల్గా ఒకే సైజ్ చేసుకుంటే చుట్టానికి బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తారుగా మరి. మీకు నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Happy Sankranti to all the YouTubers, all the viewers. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మంచి పిండి వంటలు చూస్తూ ఉండండి. అలాగే మంచి పాటలు, నేను మంచి సింగర్స్ స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తుంటాం. పాటలు వింటూ ఉండండి. నేను చాలా డ్రామాలు చేస్తూనే ఉంటాను. కాబోయే రోజుల్లో కాలం కలిసి వస్తే సినిమాలో కూడా యాక్ట్ చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మమ్మల్ని ఇలా ఆదరిస్తూ ఉండండి. బాయ్ బాయ్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, హ్యాపీ లోహా.